ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు మనము వాక్య ధ్యానాని కోసం తీసుకున్న భాగం 1 పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండుడి. దేవుని చేత కింద మనము వేచి ఉండాలని ఈ వాక్యం మనకి చెబుతుంది. దేవుడు ఎందుకని మనల్ని వేచి ఉండమని చెబుతున్నారు? దేవుడు మనకి చేసిన వాగ్దానాల కోసం వేచి ఉండమని చెబుతున్నాడు. లేదంటే మన కష్టాల నుండి విముక్తి కోసం, మనం ప్రార్థిస్తున్న వాటి కోసం వేచి ఉండమని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఎంతకాలం వేచి ఉండాలో మనకు తెలియదు, ఎందుకంటే అది దేవుని చేతిలో ఉంది మరియు అది దేవుని చిత్తం. తగిన సమయమందు దేవుడు మనకు చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. మనకు ఒక అధికారి చేత సైన్ చేయించుకోవాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, ఎగ్జామ్ రిజల్ట్ కావాలన్నా మనం కోరుకున్నప్పుడు అది జరగదు. గవర్నమెంట్ వాళ్ళు లేదంటే అధికారులు ఏ సమయంలో చెబుతారో ఆ సమయంలోనే అది జరుగుతుంది. వాళ్ళు మనకి ఒక సమయం చెబితే మనము దానికోసం ఎదురు చూస్తాం. కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన టైంలోనే జరగవచ్చు, కొన్నిసార్లు కొంత లేట్ కావచ్చు. అది అధికారుల ఇష్టం. అలాగే మన దేవునికి కూడా తనదే అయిన ఒక సమయం ఉంది. నీ జీవితంలో ఏది జరగాలన్నా, నువ్వు ఈ లోకానికి రావడానికి ముందు, నీ తల్లి గర్భంలో నువ్వు సృష్టించడానికి ముందు దేవుడు అన్నిటికీ ఒక సమయాన్ని నిర్ణయించున్నాడు. కానీ దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తారు, అంటే వాగ్దానం చేస్తారు. ఎందుకంటే నువ్వు దానికోసం ప్రిపేర్ అవ్వడాని కోసం. ప్రిపరేషన్ లేకుండా ఏమి చేసినా దాని రిజల్ట్ అంత బాగుండదు. అందుకనే దేవుడు ముందుగానే తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. అది ఎప్పుడు జరగాలి అన్నది దేవుని చేతిలో ఉంది. నీ వాగ్దానాలు నెరవేరడానికి 1 రోజు, 2 రోజులు, లేదంటే 1 సంవత్సరం, 2 సంవత్సరం కావచ్చు. లేదా అబ్రాహాము, యోసేపు లాగా సంవత్సరాలు పట్టవచ్చు. నీ వాగ్దానం ఎంత ఆలస్యం అవుతుందో నీ ఆశీర్వాదము కూడా అంత గొప్పదిగా ఉంటుంది. దేవుడు దాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. దేవుడు నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నాడో దానికి సంబంధించిన విషయాల్లో నిన్ను నడిపించి, నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి, నిన్ను పరీక్షించడానికి మరియు నీకు కొన్ని విషయాలు నేర్పించడానికి దేవుడు సమయం తీసుకుంటున్నాడు. దేవుడు యోసేపుకు నువ్వు ఒక గొప్ప అధికారి అవుతావని ముందుగానే తెలియజేశారు. అతని అన్నాదమ్ముళ్ళు అతనికి నమస్కారం చేస్తారని ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ విషయాలు అతని జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన 13 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ 13 సంవత్సరాలు ఆయన వెళ్ళిన మార్గం, ఆయన అనుభవించిన కష్టాలు, అనవసరమైన నిందలు, ఒంటితనము, ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన అనుభవించిన కష్టాలకి దేవుడు అతనికి చేసిన వాగ్దానానికి ఏ సంబంధము ఉండలేదు. ఇదే విధముగా మన జీవితాల్లో కూడా మనము కూడా చాలా విషయాల్లో చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. దేవుడు మనకు చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడే ఏ సూచనలు కనిపించక ఉండవచ్చు. కానీ దేవుడు యోసేపుకు చేసిన వాగ్దానాలు తగిన సమయంలో నెరవేర్చినట్లు మన జీవితంలో కూడా మనకు చేసిన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు. దానికి ముందు మన జీవితంలో వచ్చే కష్టాల్ని ఎలా భరించాలి, దేవుని మీద ఎలా నమ్మకం ఉంచాలి అని యోసేపు జీవితం ద్వారా ఆయనలాగే దేవుని చేత కింద ఎలా వేచి ఉండాలని ఈరోజు చూద్దాం. రైతు ఏదైనా ఒక పంట పండించాలి అంటే విత్తనాన్ని వేయడానికి ముందు అతడు మొదటిగా నేలను తవ్వి రాళ్ళు, ధూళి మరి అనవసరమైన కలుపు మొక్కలను తొలగించి నేలను బాగా చదును చేసి తరువాత విత్తనాన్ని విత్తుతాడు. నేలను చదును చేయకుండా అలాగే విత్తనాలు వేస్తే అది మంచి పంట ఇవ్వదు. యేసుక్రీస్తు బోధించినప్పుడు 4 రకాల పంటల కోసం బోధించాడు. అందులో 3 రకాల విత్తనాలు మంచి పంట ఇవ్వలేదు. చదునుగా ఉన్న నేలలో పడిన విత్తనం మంచి పంట ఇచ్చింది. అదే విధముగా మన జీవితంలో కూడా మనలో ఉన్న అనవసరమైన స్వభావాన్ని తీసివేసి తరువాత దేవుడు మనకి చేసిన వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేరుస్తాడు.
యోసేపు జీవితంలో చూస్తే అతనికి కష్టాలు మొదలయ్యింది. మొదటిగా ఆదికాండము 37 అధ్యాయము 3-5 వరకు ఉన్న వాక్యాలు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. ఇక్కడ మనము యోసేపు సహోదరులు అతనిని ద్వేషించారు, పగపట్టారు అని చూసాం. ఎందుకోసం అతన్ని ద్వేషించారు? యోసేపు ఏమైనా వాళ్ళకి కీడు చేశాడా? లేదు. వాళ్ళకున్న ఏమైనా లాక్కున్నాడా? లేదు. మరి ఎందుకు వాళ్ళు అతన్ని ద్వేషించారు? మొదటిగా వాళ్ళ తండ్రి తన అందరు కుమారుల కంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి తనకి ఒక నిలువుటంగి కుట్టించారు. రెండోదిగా యోసేపుకు వచ్చిన కలల కోసం అతని సహోదరులు అతనిని ద్వేషించారు. ఇందులో యోసేపు తప్పు ఏముంది? అతని సహోదరులు మనమే గొప్పవాళ్ళు, వాడు మనకంటే తక్కువ, కానీ మన తండ్రి వాణ్ణే ఎక్కువగా ప్రేమిస్తారు, వీణ్ణి ఇలాగే వదిలితే మన మీద అధికారం చేస్తాడు అని వాళ్ళు తమ మనసులో అనవసరమైన ఆలోచనలు చేసుకుని యోసేపు మీద పగపెట్టి ద్వేషించారు. ఆ ద్వేషము రోజు రోజుకు ఎక్కువ అవుతూ వచ్చింది. కానీ యోసేపు కూడా తన సహోదరులతో గొర్రెలు మేపడానికి వెళ్ళేవాడు. వేరే ఏ విషయంలో కూడా తన సహోదరులకి తనకి ఏ వ్యత్యాసము ఉండలేదు. తన సహోదరులకి ఉన్న స్థానం కానీ తండ్రికి వాళ్ళ మీద ఉన్న ప్రేమ కానీ ఏది తక్కువ అవ్వలేదు. వాళ్ళు అనవసరమైన ఆలోచనలు చేసుకుని అసూయతో యోసేపు మీద ద్వేషం పెట్టుకున్నారు. మన జీవితంలో కూడా పైన స్థానంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకంటే మనల్ని కొద్దిగా ఎక్కువగా ప్రేమించినా, కొద్దిగా ఎక్కువ స్థానం ఇచ్చినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద ద్వేషం పుట్టి కారణం లేకుండా మనల్ని పగ చేయడానికి మొదలు పెడతారు. ఇలాంటి సమయంలో మనము అలాంటి మనుషుల కోసం బాధపడకూడదు. నేను వాళ్ళకి ఏ విధమైన కీడు చేయలేదు, అయినా వాళ్ళు ఎందుకు నన్ను ద్వేషిస్తారు అని బాధపడకు. అది నీ తప్పు కాదు, వారి చెడు ఆలోచనలు, వాళ్ళ మనోభావము సరిగా లేదు అంతే. నేనే అందరికంటే ఎక్కువ స్థానంలో ఉండాలి అనే చెడు బుద్ధి. ఈ కారణంగానే ప్రభువైన యేసుక్రీస్తు మీలో గొప్పవాడవ్వాలి అనుకునేవాడు తక్కువవాడై ఉండాలి, ఒకరికొకరు సేవ చెయ్యాలి అని చెప్పి మనల్ని ప్రేమించి సేవ చేసి చూపించారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు మీ సహోదరుని ప్రేమించాలి అని చెప్పారు. కానీ మనము అందరి ముందు నటిస్తూ నోటి మాటతో ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నాము, మనసులో ద్వేషిస్తున్నాము. యోసేపు తన అన్నలు ఏదైనా తప్పు చేస్తే తన తండ్రికి చెప్పేవాడు. ఇదే విధముగా వారి చెడు క్రియలు బయటపడ్డావి కాబట్టి నిన్ను పగ చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు. నువ్వు వాళ్ళు చేసే తప్పుని చేయకుండా ఉండడం వల్ల, వాళ్ళు చేసే తప్పుకి సపోర్ట్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళ గ్రూప్ నుండి నువ్వు సపరేట్గా ఉండవలసి వచ్చింది. బాధపడకు, అన్నీ చూస్తున్న దేవుడు నీ క్రియలకి తగిన ఫలము నీకు ఇస్తాడు. తరువాత చూస్తే అదే అధ్యాయంలోని 18-20 వరకు ఉన్న వాక్యాలు చూస్తే అతని అన్నల ద్వేషం ఎంతగా పెరిగింది అంటే వాళ్ళు యోసేపుని చంపాలని నిర్ణయించుకున్నారు. అతనికి వచ్చిన దర్శనాలు నెరవేర్చబడకూడదు అని అతన్ని చంపడానికి ఆలోచించారు. ఇదే అధ్యాయంలోని 23-24 వాక్యాలు చూస్తే యోసేపు నిలువంగిని తీసివేసి నీళ్లు లేని గుంటలో పడవేశారు అని చూస్తాం. నీళ్లు లేని గుంట అంటే ఏంటి? మనిషిని అందులో వేస్తే బ్రతుకుతాడా? మనిషి బ్రతుకుతాడా లేదా అనేది ఆ గుంట యొక్క లోతు లేదా దాని కింద ఉన్న నేల రకం, అందులో పడితే వాళ్ళకి కలిగే గాయాలు వాటిపై ఆధారపడి ఉంటుంది. మరియు అది చాలా లోతుగా ఉంటే తానుగా అతడు దాని నుండి పైకి రాలేకపోవచ్చు. ఇదే విధముగా మన జీవితంలో గుంట అంటే ఏంటి? మనము మానసికంగా కుంగిపోయే ఒక స్థితి.
నువ్వు నీ సహోదరుని గురించి మాట్లాడే మాటలు వాళ్ళని లోతైన గుంటలో వేసినట్లు వాళ్ళు మానసికంగా కుంగిపోయి గాయపరచబడి వాళ్ళు ఆ బాధ నుండి బయటపడలేక ఉన్న ఒక స్థితి. వాళ్ళు ఇలా బాధపడడానికి నువ్వు కారణమవుతున్నావా? నువ్వు నీ మాటలతో ఎవరినైనా బాధ పెడుతున్నావా? నీ మాటల నుండి వాళ్ళు కుంగిపోయేనట్టు మాట్లాడుతున్నావా? నీ సహోదరుల కన్నుల నుండి కన్నీళ్లు రావడానికి నువ్వు కారణమవుతున్నావా? జాగ్రత్త, దేవుడు అన్నీ చూస్తున్నారు. ఒకరోజు నువ్వు దేవునికి అన్నిటికీ లెక్క చెప్పాలి. నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. దేవుని వాగ్దానం ఎవరి మీదైనా ఉంటే వాళ్ళని ఎలాంటి గుంటలో వేసినా దేవుడు వాళ్ళని పైకి ఎత్తి వాళ్ళకి చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇంకా ముందుకు చూస్తే ఇదే అధ్యాయంలోని 28వ వాక్యం. మీద్యానులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. యోసేపును మీద్యానులకు అమ్మివేసిరి అని ఈ వాక్యంలో చూశాము. ఎందుకోసం అమ్మారు? యోసేపుని చంపి అతని కలలు నెరవేర్చబడకూడదు అని అనుకున్నారు. కానీ చంపడం పాపం. అతన్ని అన్య దేశస్థులకు అమ్మివేస్తే తన కలలు నెరవేర్చబడవు అనుకుని దేవునికి విరుద్ధంగా నిలబడి యోసేపును అన్య దేశం వాళ్ళకి అమ్మారు. తోడు పుట్టిన వాణ్ణి చంపకుండా అన్య దేశస్థులకు అమ్మివేస్తే అది పాపం కాదు అని అనుకున్నారు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దృష్టిలో అది పాపమే. యోసేపును తన అన్నలు అమ్మినట్టు మీరు మీ సహోదరుని అమ్ముతున్నారా? అంటే యోసేపు తన అన్నలు ఎలాగా ఒక తండ్రికి పిల్లలో అలాగే దేవుణ్ణి నమ్ముకున్న మనమందరూ దేవునికి పిల్లలే. నీ తోటి సహోదరిని పగచేసి వాళ్ళ మీద నీ హృదయంలో ద్వేషం పెంచుకుని వాళ్ళతో బాగా ఉన్నట్టు నటిస్తున్నారా? ఎలాగ వాళ్లకు కీడు చెయ్యాలని సమయాన్ని చూస్తున్నారా? వాళ్ళ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరకుండా ఉండడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? జాగ్రత్త, దేవుడు అన్నీ చూస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా నిలబడి మీరు ఏమీ చెయ్యలేరు. దేవుని పనిని మీరు ఆపలేరు. యోసేపు ఇక్కడ ఉంటే మన మీద అధికారం చేస్తాడు అని అతన్ని అన్య దేశం వాళ్ళకి అమ్మారు. కానీ దేవుడు యోసేపును అక్కడ అధికారిగా చేసి తన అన్నాదమ్ముళ్ళు తనని నమస్కరించేలాగా చేశాడు. ఇంకా ఇదే అధ్యాయంలోని 31-32 వాక్యాలు చూస్తే వాళ్ళ తండ్రికి రక్తంతో ఉన్న నిలువంగిని పంపి అబద్ధమైన ప్రచారం చేసి యోసేపు చనిపోయాడని నమ్మించారు. వీళ్ళ అసూయ కారణంగా తండ్రి కొడుకును దూరం చేశారు. ఇదే విధముగా మన జీవితంలో కూడా పనిచేసే చోటు, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబస్తుల మధ్య, చర్చ్లో పాస్టర్ విశ్వాసుల మధ్య అబద్ధాలు చెప్పి వాళ్ళ మధ్య ఉన్న మంచి సంబంధాల్ని పాడు చేస్తున్నారా? వాళ్ళని దూరం చేస్తున్నారా? జాగ్రత్త, దేవుడు అన్నీ చూస్తున్నారు. మీరు ఏమి విత్తుతారో దాన్నే కోస్తారు. కానీ దేవుడు ఎందుకు నీకు ఇంకా పనిష్మెంట్ ఇవ్వటం లేదు అంటే నువ్వు నీ చెడు బుద్ధిని సరిచేసుకోవడానికి నీకు సమయాన్ని ఇస్తున్నారు. నీకు పనిష్మెంట్ ఇచ్చేది దేవునికి ఇష్టం లేదు. హేబేలును చంపి కహీను ఎలాగా తన తల్లిదండ్రులకు దూరమయ్యాడో అలాగా నిన్ను నీ సహోదరుణ్ణి కోల్పోవడానికి దేవుడు ఇష్టపడడు. నువ్వు నీ తప్పులని సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నిన్ను నువ్వు సరిచేసుకో, లేదంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకోలేవు. ఇంకా ఆదికాండము 39వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే యోసేపును ఐగుప్త్య దేశంలోని పోతీఫరునికి అమ్మారు అని చూస్తాం. పోతీఫరు యోసేపుని దాసునిగా పని చేయించడానికి కొనుక్కున్నాడు. కానీ దేవుడు యోసేపుతో ఉండి తన ఆస్తినంతా అభివృద్ధి చేస్తున్నాడని చూసి యోసేపును తన ఆస్తి అంతటి మీద అధికారిగా ఉంచాడు. యోసేపు యొక్క కష్ట సమయంలోనూ ఐగుప్త్య దేశంలో దాసుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుతో ఉండి తను చేసిన పనులన్నిటినీ ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు.
ఇదే విధముగా మనము కూడా అనుకుంటాము, మనము ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా దేవుడు ఎందుకు మనకు సహాయం చేయడం లేదు అని అనుకుంటాము. నిజంగానే దేవుడు మనల్ని చూస్తున్నాడా? మనతో ఉన్నాడా? దేవుడు నాతో ఉంటే మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని అనుకుంటాము. యోసేపుతో ఉన్న దేవుడు మనము ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే మనతో కూడా దేవుడు ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. అది మనం అనుకునే విధంగా కాదు, అది దేవుని వాగ్దానం నెరవేర్చబడినట్లు దేవుని చిత్తానుసారంగాను ఉంటుంది. ఇంకా ఇదే అధ్యాయంలోని 19-20 వాక్యాలు చూస్తే, పోతీఫరు భార్య యోసేపుని తప్పు చేయమని ప్రలోభ పెడితే యోసేపు దేవునికి భయపడి తిరస్కరించాడు. అందువల్ల పోతీఫరు భార్య యోసేపు మీద నిందలు వేసింది. చెయ్యని పని కోసం అతనిని అన్యాయంగా చెరసాలలో వేశారు. కానీ అతన్ని చూస్తున్న దేవుడు అక్కడ కూడా యోసేపుకు సహాయం చేసి, చెరసాల అధికారి అతని పట్ల దయ చూపేలా చేసి యోసేపును అక్కడ కూడా అధికారిగా చేశారు. చూడండి, దేవుడు యోసేపుకు నువ్వు గొప్ప అధికారి అవుతావు అని ముందుగానే వాగ్దానం చేశారు. దానికి ముందుగానే పోతీఫరు ఇంటిలోనూ చెరసాలలోనూ అధికారిగా చేశారు. మనం ఇంజనీరింగ్ చదివితే డాక్టర్ పని చేయడానికి అవ్వదు, డాక్టర్కి చదివితే ఇంజనీరింగ్ పని చేయడానికి అవ్వదు. మనం ఎందుకోసం చదువుతామో దానికి సంబంధించిన విషయంలో పని చేస్తాం. ఇదే విధముగా మనము ఏమవ్వాలో దానికి సంబంధించిన కష్టాలు, శోధనలు మన ముందు వస్తుంది. ఇదే అధ్యాయంలోని 6-23 వాక్యాలు చూస్తే, పోతీఫరు కానీ చెరసాల అధికారి కానీ యోసేపు చేతిలో అన్ని అప్పగించి తాము ఆహార విషయంలో తప్ప మరి ఇంకే విషయంలో కూడా ఆలోచించలేదు అని చూస్తాం. అంతటిని యోసేపు చేతిలో అప్పగించి వాళ్ళు సమాధానంగా ఉండేవారు అని ఇక్కడ చూడవచ్చు. ఈ 2 చోటుల్లోనూ దేవుడు యోసేపుతో ఉండి తన చేతి పని అన్నిటినీ సఫలపరిచాడు అని చూడవచ్చు. మరియు యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడో ఇక్కడ చూడవచ్చు. యోసేపు ఐగుప్త దేశానికి అధికారిగా అవ్వడానికి ముందు దేవుడు యోసేపును పోతీఫరు ఇంటిలోనూ చెరసాలలోనూ అధికారిగా ఉంచి దేవుడు అతనిని పరీక్షించాడు. ఇదే విధముగా దేవుడు మనల్ని కూడా పరీక్షించి తెలుసుకుని తరువాత ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. దేవుడు నిన్ను ఎక్కడైనా లేదంటే ఏదైనా ఒక పనిలో ఉంచితే అక్కడ నమ్మకంగా ఉండు. బైబిల్లో చెప్పినట్టు యజమానుడు చూసినప్పుడు మాత్రం కాకుండా దేవునికి భయపడి పని చెయ్యి. నిన్ను దేవుడు ఎక్కడ ఎలా ఉంచినా దాని వెనకాల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. దాని ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, లేదంటే నీకు అవసరమైనది నేర్పిస్తున్నాడు. ఇంకా ఫరోకు దర్శనాలు వచ్చి దానికి ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు. కానీ దేవుడు యోసేపుకు సహాయం చేసి ఆ దర్శనాల అర్థాన్ని తెలియజేశాడు. వెంటనే రాజు యోసేపుని అధికారిగా చేశాడు. ఒక కళకి అర్థం చెప్తే ఎవ్వరు కూడా అంత త్వరగా ఒక చిన్న అధికారంలో కూడా ఉంచరు. కానీ రాజు యోసేపును అధికారిగా చేసి తనకి తరువాత అధికారిగా ఉంచాడు. చూడండి, సింహాసనం తప్ప యోసేపు ఐగుప్త రాజ్యం అంతటి మీద అధికారిగా అయ్యాడు. సాధారణంగా రాజు ఎవరినైనా ఒక అధికారంలో పెట్టాలి అంటే వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షించి తరువాత వాళ్ళని అధికారంలో ఉంచుతాడు. దానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగోకు అధికారం ఇవ్వడానికి ముందు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పరీక్షించి తరువాత వాళ్ళని అధికారులుగా ఉంచారు. కానీ ఇక్కడ చెరసాలలో ఉన్న ఒక వ్యక్తి దర్శనాలకి అర్థం చెప్పిన వెంటనే ఏ రాజైనా ఇలాంటి అధికారం ఇస్తాడా? యోసేపును ఐగుప్త దేశానికి దాసునిగా అమ్మితే చెరసాలలో ఉన్న వ్యక్తి ఒకేసారిగా ఇలాంటి ఉన్నతమైన స్థానానికి రావడానికి ఎలా అయ్యింది? ఇదంతా దేవుని పని. 13 ఏళ్ల ప్రాసెస్ యోసేపు వాగ్దానాన్ని 1 నిమిషంలో నెరవేర్చింది. ఇదంతా దేవుని వల్లనే జరిగింది. ఇంతటి వరకు ఎంతో కష్టాల్ని అనుభవించిన యోసేపు ఇప్పుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు.
అతని సహోదరులు అతనికి చేసిన కీడుని దేవుడు తనకి మేలుగా మార్చాడు. అంత మాత్రం కాదు, తను చెరసాలలోకి వచ్చింది పోతీఫరు భార్యతో తప్పుగా నడుచుకున్నాడు అనే కారణం కోసం. ఇలాంటి నింద ఎవరి మీదైనా ఉంటే ఎవరైనా అతనికి పెళ్లి చేస్తారా? కానీ ఇక్కడ రాజు యోసేపుకు ఒక మంచి అమ్మాయితో వివాహం చేయించాడు. ఒకేసారి యోసేపుకు రాజు ఉంగురము, మెడకి బంగారు గొలుసు, మంచి బట్టలు వేయించి రాజుని మరొక రథం మీద కూర్చోబెట్టాడు. ఇలాగా ఇప్పటి వరకు ఎంతో కష్టాల్ని అనుభవించిన యోసేపుని ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచి దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఇదే విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నువ్వు దేవుని వాగ్దానం కోసం వేచి ఉంటే, నువ్వు ఇప్పుడు ఎలాంటి హీనమైన స్థితిలో ఉన్నా సరే దేవుడు ఒక్క సెకండ్లో నీ పరిస్థితి మొత్తం మార్చగలడు. చూడండి, యోసేపు 13 సంవత్సరాలు అనుభవించిన కష్టాలకు తనకు వచ్చిన దర్శనాలకు ఏ విధమైన సంబంధము ఉండలేదు. అతడు చెరసాలలో ఉన్నప్పుడు నా జీవితం ఇంకా ఇక్కడే అయిపోతుంది అని అతడు అనుకుని ఉండవచ్చు. ఎటువంటి నిరీక్షణ లేని సమయంలో, పరిస్థితులన్నీ తనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు అతనికి చేసిన వాగ్దానాన్ని తగిన సమయంలో అతని జీవితంలో నెరవేర్చాడు. ఇదే విధముగా మనము కూడా దేవుని వాగ్దానం కోసం వేచి ఉండి అన్ని సమయంలో కూడా యోసేపులాగా నమ్మకంగా ఉంటే, దేవుడు మనకు పెట్టే పరీక్షలను మనము జయిస్తే, దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. రైతు నేలను దున్నినప్పుడు, దానిలో ఉన్న కలుపు మొక్కలని పీకినప్పుడు, నేల మీద చాలాసార్లు నడిచి దాన్ని తొక్కినప్పుడు నేలకు నొప్పిగా ఉంటుంది. రైతు నేలని దున్నడానికి మొదలుపెట్టినప్పటి నుండి పంట పండించి ఇంటికి తీసుకుని వెళ్ళే వరకు పనిచేసే వాళ్ళు నేల మీద నడిచి తొక్కుతూనే ఉంటారు. అప్పుడు ఆ నేలకి చాలా నొప్పి వేస్తుంది. కానీ పంట పండిన తరువాత ఆ నేల చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇదే విధముగా దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, అనేకులు నిన్ను తొక్కడానికి చూసినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు నీకు చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ నేల ఎలాగూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో అలాగే నువ్వు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. యోసేపును తన సహోదరులు ద్వేషించి పగచేసి ఐగుప్తు దేశానికి అమ్మింది దేవుని చిత్తం కాదు. అది అతని సహోదరుల అసూయ మరియు చెడు బుద్ధి. యోసేపు వాళ్ళని క్షమించాడు. మనకి తప్పు చేసిన వాళ్ళని మనము క్షమించాలి అని దేవుడు మనకి చెప్పి ఉన్నారు. ఒకవేళ నువ్వు యోసేపు సహోదరులాగా తప్పు చేస్తూ ఉంటే దేవుడు ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు దేవుడు సైలెంట్గా ఉండవచ్చు. ఒకరోజు దేవుడు న్యాయాధీశుడై నువ్వు చేసిన ప్రతి దానికి శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు యోసేపులాగా కష్టం అనుభవిస్తున్నావా, నిన్ను గణపరిచే రోజు వస్తుంది. నమ్మకంగా ఉండు. ఇంకొక విధమైన నేల ఉంది. దాన్ని ఎవరు దున్నరు, అందులో ఎవరు కలుపు ముక్కల్ని తీయరు, దాని మీద చాలాసార్లు నడిచి తొక్కరు, దాన్ని చదును చెయ్యరు. ఆ నేలకి ఏ విధమైన బాధ కలగదు. కానీ ఆ నేల నుండి ఎవరికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ నేల ఎవరికి ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఇదే విధముగా మన జీవితంలో కూడా మనము అనుకుంటుంటాము, ఎందుకని నాకు మాత్రం ఇన్ని కష్టాలు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అనుకుంటాము. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు మనల్ని అపహసించి, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే ఎందుకని నీకు ఇన్ని కష్టాలు, మాకు ఏ విధమైన కష్టము లేదు అని అంటారు. అలాంటి వాళ్ళు ఎలాగూ గడ్డి లేదంటే అనవసరమైన కలుపు ముక్కలు పెరిగే నేలలా ఉంటారు. దాని మీద కొంతమంది నడుచుకుంటూ వెళ్ళడానికి అది మార్గంగా ఉండవచ్చు, లేదంటే ఆవులు గడ్డి మేయవచ్చు, అంతే. అంటే అలాంటి వారు ఏదైనా చిన్న చిన్న పనికొస్తారు, అంతే. లేదంటే యోసేపు అన్నలలాగా వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబం కోసము బ్రతుకుతారు, అంతే. అలాంటి వారి వల్ల వేరెవరకు ఎటువంటి ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉండదు.
యోసేపులాగా నీ వాగ్దానం మీద నువ్వు దృష్టి పెట్టి నీకు ఎదురయ్యే అన్ని కష్టాలు, నిందలు, అవమానాల్ని దేవుని చేతిలో అప్పగించి ఓపికగా దేవుని కోసం వేచి ఉండు. తగిన సమయంలో దేవుడు నిన్ను పైకి ఎత్తుతాడు. ఆలస్యమైన దేవుడు మనకు చేసిన వాగ్దానాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.